కనుచూపు మేరలో కడలి ఆరటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకుని తీరం. విశాఖ అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. ఎగిసిపడే కెరటాలను చూస్తే ఆనందం, లయగా వచ్చే అలల ఘోషను వింటే ఆహ్లాదం, అలతో పాటు ఎగిరి గంతేయాలనే తాపత్రయం. కానీ ఆ ఆనందం వెనక, ఆ ఆహ్లాదం వెనక ఓ మృత్యు గీతం వినిపిస్తోంది. ఆట విడుపు కోసం బీచ్ కు వస్తున్న ఎందరో అలజడికి ప్రాణాలు కోల్పోతున్నారు. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో ఆ ఒడ్డున నొరగలు కక్కే అలలు అంత ఆహ్లాదంగా కనిపిస్తాయి. అంతెత్తున ఎగిసిపడుతూ పర్యాటకులను కవ్వించి కేరింతలు కొట్టేస్తాయి. ఈత సరదా ఉన్న వాళ్లకైతే కెరటాలతో సయ్యాటలు అంతులేని ఆనందాన్నిస్తాయి. కానీ ఇదంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. విశాఖ సాగర తీరంలో ఏటా జరుగుతున్న అర్ధంతర మరణాలు గుండెకోతను మిగులుస్తున్నాయి. తీరంలో పదుల సంఖ్యలో పర్యాటకులు మృత్యు కౌగిలికి చిక్కుతున్నారు. సాగర తీరంలో ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. 2013లో 39 మంది కెరటాలకు బలవగా 2014లో ఆ సంఖ్య 45కు చేరింది. 2015లో 45 మందిని రాకాసి అలలు మింగేయగా ఈ ఏడాది మే వరకు 19 మంది బలయ్యారు. మూడు నెలల పాప నుంచి మా పిల్లలు ఇక్కడే ఆడుకోవడం, ఇక్కడ తిరగడం అన్ని. ప్రతి సండే వస్తుంటాం, ఆడుకుంటాం, పిల్లలు వెళ్తూ ఉంటారు. కానీ ఎంత ఇదిగా మృత్యు వస్తుందని అనుకోలేదండి నా కూతురికి. విశాఖ నగరానికి పర్యాటకమే లైఫ్ లైన్. ఇక్కడ ప్రకృతి రమణీయతను, సుందరమైన బీచ్లను తిలకించడానికి ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒరిస్సాల నుండే కాకుండా విశాఖ అందాలను చూసేందుకు విదేశాల నుండి కూడా టూరిస్టులు వస్తుంటారు. మరోవైపు సిటీ ఆఫ్ డెస్టినీగా ఖ్యాతి చెందిన విశాఖను టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఆ మేరకు ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు ఉన్న సుమారు 30 కిలోమీటర్ల మేర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతోంది. కోస్ట్ లైన్ ను ఆనుకుని ఉన్న ఆర్కే బీచ్, వుడా పార్క్, సబ్మెరైన్ బీచ్, గోకుల్ పార్క్, తెన్నేటి బీచ్, ఋషికొండ బీచ్ పార్కులకు అదనంగా 5 తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంగా వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు విశాఖ బీచ్లో రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎక్కడా లేనట్టుగా విశాఖ బీచ్లోనే ఎందుకు మృత్యుఘోష వినిపిస్తోంది? పర్యాటకుల అవగాహన లోపమా, లేక అధికారుల అలసత్వమా? ఇప్పుడు వీటిపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. వరుస విషాదాలతో మేల్కొన్న అధికార యంత్రాంగం నివారణ చర్యలు ప్రారంభించింది. విశాఖ తీరాన్ని సురక్షిత ప్రాంతంగా మార్చి పనిలో పడింది. ఓవైపు తన అందాలతో పర్యాటకులను అట్రాక్ట్ చేస్తున్న సముద్ర తీరం అదే సమయంలో ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. ఇటీవల విశాఖ బీచ్లో చోటు చేసుకుంటున్న మరణాలు పర్యాటకుల రాకపై ప్రభావం చూపుతున్నాయి. విశాఖ తీరం సురక్షితమైంది కాదని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ధారించారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈత కొట్టడం అంటే ప్రాణాలను బలిపెట్టుకోవడానికి సిద్ధపడడమేనని వరుసగా జరుగుతున్న విషాదాలు రుజువు చేస్తున్నాయి. సముద్రం బాగుంది, చూడొచ్చు, చూసి ఆనందించవచ్చు. కానీ అలా కాదు, లోనకి వెళ్ళి లోతు ఎంత ఉందో, ఎంత సరదా ఉందో తీర్చుకోవాలనుకుంటారు. కానీ అది చూడడానికి ఒక గడ్డ పారుతుంది, గడ్డ కాదు, ఒక పారు కాదు, ఊర్లో కోనేరు కాదు, సముద్రం. అది సిమ్మర్స్ వెళ్ళడానికే భయపడతారు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సముద్రం ఒక నిమిషం లోనకు ఉంటుంది, ఒక నిమిషం బయటకు ఉంటుంది. అలాగే ఎప్పుడైతే జనాల్ని ఇలా లోనకి తీసుకువెళ్ళిపోతుందో అందరు భయంతో మునగట్లేదు. సరదా కోసం ఎండగా తీవ్రత ఎక్కువై జనాలు వచ్చి స్నానం చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ గార్డ్స్ మేము 6 ఉంటాం, 6 చెప్తుంటాం. ఇక్కడ బీచ్ మొబైల్ 2 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ గారు, ఒక సిఐ గారు వచ్చి చెప్తారు. అయినా వినట్లేదు సందర్శకులు. 2 నెలల వ్యవధిలో బీచ్ డెత్తులు 20 దాటిపోయాయి. దాంతో రాకాసి కెరటాల నుంచి పర్యాటకులను రక్షించడంతో పాటు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా పోలీస్, నేవీ, మెరైన్, జీవీఎంసీ విభాగాలతో విశాఖ కలెక్టర్ సమీక్షించారు. ప్రమాదాల నివారణతో పాటు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎక్కడ వరకు డేంజర్ లేకుండా మనం మామూలుగా కాల్ తరుపుకోవచ్చు. మీలో ఆ ఏరియాలో 2 ఐరన్ పోల్ పెట్టి అక్కడ ఏమైనా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ పెడితే అది ఒక ఫిజికల్ బౌండరీ లాగా పెట్టాలి, దాటి పోకూడదు అనే దానికి. అక్కడ మనం ఏమైనా ఫ్లోటింగ్ బయాస్ లాగా పెట్టుకుంటే
అక్కడ ఏమైనా తెలియకుండా ఉంటే అది పట్టుకోవచ్చు, విచ్ విల్ ఫ్లోట్ అండ్ యూ క్యాన్ బి రెస్క్యూడ్. సో దట్ ఈస్ ఐడియా విచ్ సిపి సార్ హ్యాస్ టోల్డ్ లెట్ us work it. With respect to community guards బ్రాడ్ గా బీచ్ లో, పార్క్ లో, ట్రాఫిక్ లో జీవీఎంసీ ఉడావల్ ఫేస్ చేస్తున్నారు. మరోవైపు మెరైన్ పోలీసింగ్ కోసం 20 మందితో కూడిన ప్రత్యేక దళం సిద్ధమవుతోంది. ఆపద సమయాల్లో పర్యాటకుల ప్రాణాలను రక్షించడంతో పాటు సముద్రంలోకి దిగే పర్యాటకులను కట్టడి చేయడంలో ఈ దళం కీలకంగా వ్యవహరించనుంది. ఇందుకు అవసరమైన శిక్షణను తీర రక్షణ దళం నుంచి తీసుకుంటున్నారు. అలాగే బీచ్ల్లో 10 వాచ్ టవర్లు నిర్మించడంతో పాటు సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. మరోవైపు తీర గస్తీ కోసం అదనపు బోట్లను సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది మెరైన్ పోలీసు విభాగం. టైమింగ్స్, మెయిన్ టైమింగ్ ఏ టైంలో ఎక్కువగా స్నానాలు అవి చేస్తుంటారు, వెళ్తుంటారో ఆ టైంలో వెళ్లకుండా వాళ్ళకి భద్రత కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కోస్ట్ గార్డ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాం అవుతుందండి. అందులో 20 మంది క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. అది అన్ని పోలీస్ స్టేషన్స్ మేము తీసుకున్నామండి. తీసుకొని వాళ్ళకి ఇందులో టెక్నిక్స్ ఏంటి, ఎలాగ పెట్రోలింగ్లో ఎలాగా ఎనిమీస్ని ఐడెంటిఫై చేయటం, క్యాచ్ చేయటం, ఎలాగ మనం సీలో సర్వైవ్ అవ్వటం, ఇవన్నీ టెక్నిక్స్ వాళ్ళు మెరైన్ వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళు వెల్ ట్రైన్డ్, సెంట్రల్లీ వెల్ ట్రైన్డ్, దే ఆర్ గివింగ్ అస్ వెరీ గుడ్ ట్రైనింగ్. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, అధికారులు ఎంత కట్టుదిట్టంగా వ్యవహరించినా పర్యాటకుల సహకారం లేదే బీచ్లో ప్రమాదాల నివారణ సాధ్యం కాదు. అందువల్ల బీచ్లో ప్రమాదాల పట్ల పర్యాటకుల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది.